మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల వైద్య విద్య కళను సాకారం చేయడంతో పాటు పేదలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సుమారు 8,500 కోట్లతో ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా యువజన అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ తెలిపారు. కాకినాడలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువజన విభాగం నాయకులు మాజీ కార్పొరేటర్లు ఎంజీకే కిషోర్, రోకళ్ల సత్యలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కోనసీమ అంబేద్కర్ జిల్లాలో అమలాపురం కామన గురువు వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ వద్దకు చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొన్ని కాలేజీలు ఏదైతే పూర్తయిపోయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏమో ప్రైవేటీకరణ చేస్తూ మిగిలిన సగం పనుల్లో ఉన్నటువంటి మిగతా కాలేజీలన్నింటినీ కూడా పని జరగనివ్వకుండా ఆపు చేసే కుట్ర ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏదైతే చెప్తున్నారో మా హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చాలా తీసుకొచ్చేసామని చెప్తున్నారు కదా, సూటిగా ఒకటే అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన కాలంలో ఏ ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పర్టికులర్గా చెప్తున్నాం ప్రైవేట్ది కాదు, పేద విద్యార్థులకు ఉపయోగపడేలాగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైనా ఒక్కటి తీసుకొచ్చారా? 1986 నుంచి 88 దాకా ఎన్టీ రామారావు గారు 3 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే, తర్వాత 2006 నుంచి 2009 దాకా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. వాళ్ళ బాటలోనే వాళ్ళకంటే ఒకడుగు ముందుకేసి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు అనుమతులు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి విద్యార్థులకి అందులో శిక్షణ ఇస్తూ ఇంకో 2 మెడికల్ కాలేజీలు పూర్తి కావచ్చి మిగతా 10 కాలేజీలు కూడా నిర్మాణం సగంలో ఉంటే వీటిలన్నిటిని కూడా అయిన కాలేజీలనేమో ప్రైవేటీకరణ చేస్తూ పనులు జరుగుతూ ఉన్న కాలేజీలనేమో అక్కడికక్కడే పనులు ఆఫ్ చేస్తూ ఈరోజు పేద విద్యార్థులు కడుపు కొట్టి కార్పొరేట్ వైద్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి మీ యొక్క చర్యలకు నిరసనగా రేపు 19వ తారీఖున అమలాపురంలో కామనగూరు వద్ద స్టేట్ వైడ్ అంతా కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అది తెలియజేయడానికి ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయండి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పేద ప్రజలైనా సరే, మధ్యతరగతి కుటుంబ వారైనా సరే మెడికల్ విద్యార్థులుగా అంటే వైద్య విద్యార్థులుగా వాళ్ళకి అందుబాటులోకి రావాలని ఈరోజు సంకల్పించాం. అయితే మీ అందరికీ తెలుసు, ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ, మెడికల్ వ్యవస్థ అంటే మెడికల్ కాలేజీలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక కులానికి సంబంధించినే మొత్తం అన్నీ ఉన్నాయి. ఈ పేద విద్యార్థులకి ఈ ప్రైవేట్ ఈ ఫ్రీగా అంటే ఉచితంగా విద్య అందే దశ దగ్గరికి వస్తే మాకు డిమాండ్ తగ్గిపోద్ది, మాకు ఆదాయాలు తగ్గిపోతాయని ఇప్పుడున్న ప్రైవేట్ కాలేజీలు అందరూ కూడా వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి గగ్గోలు పెట్టడం, ఏడవడం, వీళ్ళు దాన్ని ఈ మెడికల్ కాలేజీలు వస్తే మన కులపోళ్లే పాడైపోతారన్న సదుద్దేశంతో వాళ్ళు ఈ మెడికల్ కాలేజీలని నిర్వీర్యం చేయడానికి సంకల్పించారు. ఇటువంటి పరిస్థితుల్ని మేము ఎదుర్కొంటూ 19వ తారీఖు మాకు అందుబాటులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అమలాపురం కామన్ గరువు దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి మన కాకినాడ జిల్లాలో ఉన్న వైద్యం విద్య చదువుకుందామని మిస్ అయిపోయిన ప్రతి ఒక్కరు, అంటే ఈ కాలేజీలన్నీ వస్తే చాలా మంది డాక్టర్లు తయారవుతారు. ఈరోజు మెడికల్ కాలేజ్ మన జనరల్ హాస్పిటల్లో కూడా మెడికల్ విద్యార్థులు ఎక్కువ మంది చదువుకుంటే ఎక్కువ మంది డాక్టర్లు వస్తే వైద్యం అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో కోట్ల ఫండ్స్ కట్టుకుని, డొనేషన్లు కట్టుకుని ఆడు చదివినోడు ఫ్రీగా బయట వైద్యం చేయడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు కూడా కార్పొరేట్ లాగే వ్యవహరిస్తారు. ఇటువంటి వ్యవహారాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టాలి, పేద విద్యార్థులకి మధ్యతరగతి కుటుంబీకులకి కూడా విద్యను అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం సంకల్పించారు.